ప్రార్థన గురించి నా అభిప్రాయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. నా దృష్టిలో మన అంతర్గత అవసరాన్ని నెరవేర్చమని ఎవరిని సంబోధిస్తున్నామో కూడా తెలియకుండా చేసే ఆర్తనాదమే ప్రార్థన. ఒక పసిపాప సంగతే తీసుకోండి. ఆకలి వేసినప్పుడు పాప ఏడుస్తుంది. అప్పుడు పాలివ్వడానికి పాప తల్లి పరుగున వస్తుంది. కానీ తనకు ఆకలి వేస్తోందన్న సంగతి ఆ పసిపాపకు తెలుసా? ఎంతమాత్రమూ తెలియదు. తనకు తెలియని అవసరం నెరవేరటం కోసం ఆ పసిపిల్ల అంతరంగం నుండి ప్రకృతి చేసే ఆర్తనాదం అది. ఆ విధంగా ఆ పసిపాప అస్పష్టంగా వెల్లడించిన అవసరాన్ని తీర్చేందుకు ప్రకృతి తల్లి రూపంలో వెలుపల నుండి ప్రతిస్పందిస్తుంది. కనుక ఆత్మకు కూడా ఎరుకలేని అవసరాన్ని నెరవేర్చటానికి అంతరంగంలో గల ప్రకృతి బాహ్యంగా ఉన్న ప్రకృతికి ఇచ్చే పిలుపే ప్రార్థన అని నేను నిర్వచిస్తాను. అంతరంగంలోని ప్రకృతి ఆ అవసరాన్ని గుర్తించి దానిని వెల్లడిస్తుంది.